ఈరోజు శ్రావణ శుక్ల ఏకాదశి తిథి ఉంది. దీన్ని పుత్రదా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈరోజు శ్రావణ మాసంలో ఆదివారం, సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ పుత్రదా ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఆగమ శాస్త్రంలో చెప్పబడిన 24 రూపాలలో శ్రీధర రూపంలో ఉంటాడని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ప్రధానంగా స్కాంద పురాణం సనత్కుమార సంహితలో కూడా ఈ శ్రావణ పుత్రదా ఏకాదశి రోజు విష్ణుమూర్తి శ్రీధర రూపంలో ఉండి భక్తుల్ని అనుగ్రహిస్తాడని చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు అందరూ కూడా ఇంట్లో దీపారాధన చేశాక ఓం శ్రీధరాయ నమః అనే విష్ణునామాన్ని కనీసం 21 సార్లు పఠించాలి. అలాగే పుత్రదా ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉంటే మంచిది. పాలు పళ్ళు స్వీకరించాలి. తర్వాత ద్వాదశి ఘడియలు ఉండగానే పారణ చేయాలి, అంటే ఆహారాన్ని స్వీకరించాలి. అయితే చాలామందికి ఆధునిక కాలంలో ఏకాదశి వ్రతం చేయటం వృత్తిరీత్యా సాధ్యం కావటం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఏకాదశి వ్రతం చేసిన విశేషమైన ఫలితం రావాలంటే స్కాంద పురాణంలో చెప్పబడిన విధంగా ఈరోజు గొడుగు ఎవరికైనా దానం ఇవ్వాలి. శ్రావణ పుత్రదా ఏకాదశి సందర్భంగా గొడుగు దానం ఇచ్చినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అదేవిధంగా రాత్రి జాగరణ చేస్తూ విష్ణునామస్మరణ చేస్తే చాలా మంచిది. జాగరణ చెయ్యలేని వాళ్ళు ఈరోజు అష్టాక్షరి మంత్రాన్ని, ద్వాదశాక్షర మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకున్నా కూడా జాగరణ చేసిన విశేషమైన ఫలితం లభిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా సూర్యుడిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో ఉంటాడని మనకి ఆదిత్య పురాణంలో చెప్పారు. శ్రావణ మాసంలో సూర్యుడు ఇంద్రుడు అనే పేరుతో 7000 కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేస్తూ మానవ శరీరంలో చేతన అచేతన శక్తులకు అధిపతిగా ఉన్నాడు. అంటే శరీరంలో అవయవాలన్నీ చైతన్యవంతంగా ఉండాలంటే శ్రావణ ఆదివారం ఓం ఇంద్రాయ నమః అనుకుంటూ సూర్యుడిని పూజించాలి. సూర్యుడిని ఎలా పూజించాలంటే గృహంలో పూజా మందిరంలో తమలపాకు ఒకటి తీసుకుని ఆ తమలపాకు మీద ఎర్రచందనంతో గుండ్రంగా ఒక రూపు గీసి దాన్ని సూర్యస్వరూపంగా భావించుకోవాలి. అక్షింతలు పుష్పాలు వేస్తూ ఓం ఇంద్రాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే సూర్యుడి రథాన్ని కాలపురుషుడు సర్పం రూపంలో లాగుతూ ఉంటాడు. శ్రావణ మాసంలో ఏలాపుత్ర అనే పేరు కలిగిన సర్పం రూపంలో కాలపురుషుడు సూర్యుడి రథాన్ని లాగుతూ ఉంటాడు. అందుకే ఓం ఇంద్రాయ నమః అనే మంత్రం చెప్పడంతో పాటుగా ఓం ఏలాపుత్ర నాగాయ నమః అనే మంత్రం కూడా చెప్తూ సూర్యుడిని పూజించాలి. ఇలా చేస్తే శ్రావణ ఆదివారం సందర్భంగా సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా తమలపాకు మీద ఎర్రచందనంతో రూపు గీసి సూర్యుడిని ఈ మంత్రాలు చదువుతూ పూజించిన తర్వాత సూర్యుడి ప్రీతి కోసం గోధుమలతో చేసిన పదార్థాన్ని నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. శ్రావణ పుత్రదా ఏకాదశి శ్రావణ ఆదివారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సూర్యభగవానుడి అనుగ్రహానికి, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి.